చాలా బాగుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా చేసి పెట్టి చూడండి ఈ సీజన్‌లో అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను మామిడి పండుతో గుంత పొంగనాలు చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో గుంత పొంగనాలు ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఓవెన్ అవసరం లేకపోయినా ఈ పొంగనాల ప్యాన్ ఉంటే చాలు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఈ పొంగనాల ప్యాన్ లేకపోతే ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నా ఛానల్కి చాలా సహాయపడుతుంది. ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి నేనైతే ఒక మామిడి పండు తీసుకుంటున్నానండి. ఒక మామిడి పండు తీసుకొని మొత్తం ముక్కలు కోసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాం. ఈ రెసిపీ చేసుకోవడానికి నేను ఒక చిన్న బౌల్ అయితే తీసుకుంటున్నానండి. ఈ బౌల్ తీసుకొని ఈ బౌల్ కొలతలతోనే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఒక చిన్న మామిడి పండు తీసుకున్నానండి. ఇలా బాగా పండిన పండు అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ గుజ్జు అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఒక చిన్న బౌల్ చూపించాను కదా, నేను ఆ బౌల్ మెజర్మెంట్స్కి ఇలా ఒక చిన్న పండు అయితే తీసుకున్నాను. పెద్ద బౌల్ అయితే కనుక పెద్ద కాయలు అయితే తీసుకునేదాన్ని, కానీ చిన్నదానితోనే చేసుకుంటున్నాను కాబట్టి నేను ఒక చిన్న మామిడి పండు అయితే తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయితే పేస్ట్లా చేసేసుకుంటానండి. మామిడి పండు బాగా స్వీట్గా ఉన్నది తీసుకోండి. ఎంత బాగా పండితే అంత టేస్టీగా ఉంటాయి మనకి ఈ పొంగనాలు అయితే. ఇప్పుడు ఈ గుజ్జు అంతా కూడా నేను టెంకితో సహా వేసేసుకున్నానండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్లా అయితే చేసేసుకున్నాను. చూడండి, ఇంత పేస్ట్లా ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్ షుగర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒక 1 కప్ షుగర్ అయితే తీసుకున్నాను కదా, ఆ షుగర్ని అయితే ఇలా పౌడర్లో అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో నుండి ఒక 1/2 కప్ అయితే నేను యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు పౌడర్ చేసుకోవడం అయిపోయింది కదా, ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1 కప్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఫ్యాట్ మిల్కే వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా నేను కప్ క్వాంటిటీలో చూపిస్తున్నాను. చూడండి, ఒక 1 కప్ అయితే మనం ఆల్రెడీ మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా మామిడి పండు గుజ్జు, అది కూడా వేసుకొని మిక్సర్తో ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ అయితే ఒక 1/2 కప్పే వేసుకున్నాను. మామిడి పండు నా దగ్గర ఉన్నదైతే చాలా స్వీట్గా ఉంది. ఆ స్వీట్ని బట్టి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్ వరకు ఇలా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిన్న లెమన్ కాబట్టి ఒకటైతే యాడ్ చేసుకుంటున్నానండి నేను. తర్వాత పిండి వేసుకుంటున్నానండి, మైదా పిండి ఒక 1 కప్ అయితే వేసుకుంటున్నాను. మైదా పిండి జల్లించి వేసుకోండి. నేనైతే ఆ క్లిప్ అయితే చూపించట్లేదు, మిస్ అయింది నా దగ్గర. జల్లించి కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా కలుపుకోండి పిండిని అయితే. ఇలా కలుపుకుంటేనే లోపల ఉండలు లేకుండా చక్కగా వస్తుంది మనకి బ్యాటర్ కూడా. తర్వాత సోడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత బేకింగ్ పౌడరు ఒక ఫుల్ స్పూన్ కూడా వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ రెండు లేకపోతే ఈనో యూజ్ చేసుకోండి. నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా తీసుకుంటున్నాను. మీకు ఈ ఫుడ్ కలర్ ఇష్టం లేదనుకుంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ వాడుతున్నాను. కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలు తింటాకి అని చెప్పి కొంచెం అయితే వేసుకుంటున్నాను, ఒక చిటికెడు. ఇప్పుడు ఆ ఫుడ్ కలరు కొంచెం పాలలో ఇలా మిక్స్ చేసేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోండి, మంచిది కాదు అనేవాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. నేను పిల్లల కోసం కొంచెం అట్రాక్టివ్గా తింటారులే అన్నట్టు కొంచెం అయితే యాడ్ చేశాను. నేను ఇలా యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, పిండి అయితే ఈ బ్యాటర్ వచ్చే వరకు మిక్స్ చేసేసుకోవాలి.
నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఏ స్వీట్లో అయినా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ నేను ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నానండి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉంటే కనుక వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ స్వీట్ అయినా కానీ. కొంచెం జీడిపప్పు ఇంకా పుచ్చిగింజలు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్ అండి పూర్తిగా, కానీ అక్కడక్కడ పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని నేనైతే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిలోకి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నానండి. ఇవి కూడా పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఫ్రూటీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వేసుకోండి. నేనైతే జీడిపప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలాచీ పౌడర్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. కొంచెం చెప్పాను కదా, ఇలాచీ పౌడర్ మీ దగ్గర లేకపోతే కనుక వెనిలా ఎసెన్స్ కానీ స్ట్రాబెరీ ఎసెన్స్ కానీ ఏదైనా మీకు ఇష్టం వచ్చింది వేసుకోండి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని ఈ దోశ ప్యాన్ దాని మీద పెట్టుకున్న తర్వాత గుంత పొంగనాలు అయితే దీని మీద పెట్టేసుకుందాం. సేమ్ అలాగే మనం తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటాం కదా, ఆ నాన్ స్టిక్ ప్యాన్ కూడా సేమ్ ఇలా తవా పెట్టుకున్న తర్వాత ఆ నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకోవాలి. కింద అడుగు పట్టకుండా ఉంటుంది, మంచిగా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక గుంత పొంగనాలు ప్యాన్ తీసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గుంత పొంగనాలు లేని వాళ్ళు ఇలాంటి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇందులో వేసుకొని ప్యాన్ కేక్ లాగా అయితే రెడీ చేసేసుకోండి. ఈ బేకింగ్ అయితే మనకి 15 to 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. టైం ఎక్కువగానే పడుతుంది, స్లోగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని నేను ఒక 15 మినిట్స్ అలాగే రెస్ట్ ఇచ్చానండి ఈ బ్యాటర్కి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ అయితే తీసుకున్నాను నేను. ఆ దోశ ప్యాన్ని ఫస్ట్ ఫుల్లో పెట్టుకొని హీట్ చేసుకుంటున్నానండి. హీట్ చేసుకున్న తర్వాత దాని మీద ఇలా ఒక గుంత పొంగనాల ప్యాన్ అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర చిన్నదే ఉందండి, నేను అందుకనే దీంట్లోనే వేసుకుంటున్నాను. నాకైతే చాలా టైం పట్టింది, 2 times వేసుకున్నాను కదా నేను. నాకైతే ఒక 1/2 hour వరకు టైం అయితే పట్టింది. ఇలా కొంచెం కొంచెంగా అయితే ఆ పొంగనాల ప్యాన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా తింటారండి ఇలా చేసి పెడితే. తర్వాత ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటున్నాను. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే పైన మీకు ఏమైనా కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఖర్జూరం కానీ అలాంటివి ఏమైనా వేసుకోవాలంటే వేసుకోండి, పిస్తా అలాంటివి. నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. మీరు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసేటప్పటికి కొంచెం పైన పొంగనాలు అయితే పొంగిపోయి కొంచెం హాఫ్ అయితే కుక్ అయిపోయి ఉన్నాయి నాకు. ఇలా అన్నిటి మీద కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. అక్కడక్కడ తినేటప్పుడు పలుకులుగా తగిలితే బాగుంటుందని చెప్పి ఇలా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ బేకింగ్కి అయితే ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టిందండి నాకైతే. ఓవెన్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఇలా గ్యాస్ మీద కుక్ చేసుకునే వాళ్ళకి 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. అందరింట్లో ఓవెన్ అయితే ఉండదు కదా, అటువంటి వారి కోసం ఈ ప్రాసెస్లో అయితే నేను చేసి చూపిస్తున్నాను. ఇలా మొత్తం ప్లేట్ మళ్ళీ వేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత నేను చెక్ చేసుకుంటే నాకు చక్కగా అయితే కుక్ అయిపోయినాయి చూడండి. చూసారు కదా, మనం ఇలా గుచ్చుకుంటే ఏమీ లేకుండా వచ్చింది కదా దీనికి. ఇలా అయితే కరెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్టండి. ఇలా అయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మ్యాంగో సీజన్ కదా, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మ్యాంగో సీజన్ వెళ్ళిపోయిందంటే మనకు మ్యాంగోస్ దొరకవు కదా, అందుకని ముందే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అదే పిన్తో ఇలా సైడ్స్ అయితే ఇలా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి ఇలా అయితే తీసేసుకొని ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి కదా. కింద కూడా అడుగు కూడా అంటుకోకుండా చక్కగా స్మూత్గా అయితే వచ్చేస్తున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. నేనైతే చిన్న ప్యాన్ కాబట్టి నేనైతే 2 times వేసుకున్నాను. మీ దగ్గర పెద్ద ప్యాన్ ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది మీకు. నేను ఇలా రెండోసారి కూడా బ్యాటర్ అయితే వేసుకుంటున్నానండి ఆ ప్యాన్లోకి. ఇలా వేసుకున్న తర్వాత
వెంటనే అయితే వాటర్ మిలన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నా దగ్గర టూటీ ఫ్రూటీ లేదు, లేదంటే అవి కూడా వేసేదాన్ని. చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ. మనం ఏ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు, కానీ పిల్లలు అట్రాక్టివ్గా తినాలంటే కొన్ని సార్లు ఇలాగే చేసుకొని పెట్టాలి వాళ్ళకి. మా పిల్లలైతే ఇలా చేస్తేనే అట్రాక్టివ్గా తింటారండి, వెరైటీగా చేస్తేనే. అందుకని నేను వాళ్ళ కోసమే ఇంత వెరైటీగా చేశాను. ఆ గుంత పొంగనాలు ప్యాన్ లేని వాళ్ళు ఒక నాన్ స్టిక్ అయితే తీసుకొని, ఇలా ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో అయితే వేసుకోండి ఈ బ్యాటరు. నాన్ స్టిక్ ప్యాన్ అందరి దగ్గర ఉంటుంది కదా ఎలాగో, అందుకని నేను నాన్ స్టిక్ ప్యాన్లో వేసి చూపిస్తున్నాను. దీంట్లో అయితేనే కరెక్ట్గా మనకి అడుగు కూడా అంటుకోకుండా వస్తుంది. తర్వాత కొన్ని పుచ్చిగింజలు కూడా వేసుకొని ప్లేట్ పెట్టేసుకున్నాను. దాని మీద లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాను. ఈలోగా మనకి పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి కదా, వీటిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి చాలా ఈజీగా కింద అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి కదా. మనం డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెడితే కనుక బాగా కుక్ అయిపోతాయి, కింద మాడిపోతాయి. అందుకనే ఒక ప్యాన్ తీసుకొని, దోశ ప్యాన్ తీసుకొని దాని మీద పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత పైన అయితే కొంచెం ఐషింగ్ షుగర్ అయితే వేస్తున్నానండి. మా పిల్లలు అడిగారు షుగర్ కూడా వేయమని పైన, అందుకని వాళ్ళ గురించి ఇలా అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఒకటైతే మీకు చూపిస్తాను ఓపెన్ చేసి, లోపల ఎంత మంచిగా కుక్ అయిపోయినాయి అనేది. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చెప్తాను, చూడండి. చాలా బాగుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా చేసి పెట్టి చూడండి. ఈ సీజన్లో అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. మా పిల్లలు ఎప్పటి నుండే వెయిటింగ్, కానీ నాకు బేక్ చేయడానికి టైం పట్టింది. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. చూసారు కదా, ఈ ప్యాన్ కేక్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా మనం పిన్ని గుచ్చుగానే బ్యాటర్ అనేది అంటుకోకుండా రావాలి ఆ పిన్నికి, అప్పుడే కరెక్ట్గా మనకి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా ప్యాన్ కేక్ లాగా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చూపిస్తాను. చూసారు కదా, ప్యాన్కి కూడా అంటుకోకుండా వచ్చింది కదా. ఇప్పుడు పైన నేను కొంచెం ఐసింగ్ షుగర్ కూడా వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, పీస్ కూడా చక్కగా వచ్చింది కదా. రెండు కూడా ఒకే సేమ్ టేస్ట్లో ఉంటాయి. మీకు చూపిద్దామని నేనైతే ఇలా కట్ చేసి పెట్టాను. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా మైదా పిండి ఇంకా షుగర్తోనే చేశాను కదా. షుగర్ ఇంకా మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి బెల్లంతో చేసుకొని చూడండి, అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేనైతే ఈ రెండింటితోనే చేశాను. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.